తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక సెన్సిటివ్ అంశంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని, జంతువులను, అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులతో పాటు ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ అంశంపై గళం విప్పారు. తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ కూడా స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను రిలీజ్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. నమస్కారం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఒక పబ్లిక్గా హృదయపూర్వక విజ్ఞప్తి. నాకు 2 రోజుల క్రితం హెచ్సియు అంశం గురించి తెలిసింది. కొన్ని విషయాల గురించి కూడా కనుక్కున్నాను. అందువల్లనే ఈ వీడియో చేస్తున్నాను. ఒక తల్లిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వయస్సు 44 ఏళ్ళు. నేను రేపో మాపో చనిపోతా. కానీ నా బిడ్డలతో పాటు చాలామంది బిడ్డలకు మంచి ఫ్యూచర్ ఉంది. వాళ్ళందరికీ ఆక్సిజన్, వాటర్ చాలా అవసరం. డెవలప్మెంట్ చాలా అవసరమే, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ఎక్కడైనా ఒక్క పాసిబిలిటీ ఉన్నా ఈ ఒక్క 400 ఎకరాలను వదిలేయండి. దీనికోసం నేను మీకు బెగ్గింగ్ చేస్తున్నాను. ఏదో ఒకటి ట్రై చేయండి సార్. మన రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తీసుకుని డెవలప్ చేయండి సార్. మీరు చాలా సీనియర్ నాయకులు. మీరు ఎన్నో విషయాల్లో చాలా ఎక్స్పర్ట్స్. ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి. మనకు ఆక్సిజన్, వాటర్ ఎంతో అవసరం సార్. ప్లీజ్ ఆ 400 ఎకరాలను వదిలేయండి. హార్ట్ఫుల్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక్కసారి ఆలోచించండి అని మిగతా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. నమస్కారం. దిస్ ఈజ్ అ పబ్లిక్ హార్ట్ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్సియు గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ ఆర్ కిడ్స్, ఫర్ ద ఫ్యూచర్, వీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ వాటర్. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks. We need our tall skyscrapers. We need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్. ప్లీజ్, ఇఫ్ యూ క్యాన్. మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు. బికాస్ యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary. I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres kaakunda, because we definitely need oxygen. We need trees, sir. We need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you.